ఏదో సర్ప్రైజ్ అన్నారు. ఇంత గ్యాప్ ఎందుకని సర్ప్రైజ్ కి? అదేంటో ఇప్పుడే చెప్పేచ్చు కదా. చెప్తాను రండి సార్. చెప్తారని తెలుసు కానీ ఏంటండి ఇది? బాగుంది కదా సార్? బాగుంది, బట్ అది కట్అవుట్ మళ్ళీ ఘన స్వాగతం ఎందుకండి ఇది? ఇంకా ఉంది, ఇంకా ఉంది. ఇంకా ఉందా? ఇంకా ఉండడం ఏంటమ్మా? అక్కడే ఉండిపోయారండి, ఇంకా సర్ప్రైజ్ చాలా ఉంది. సర్ప్రైజా? Yeah. ఇంకేంటి సర్ప్రైజ్లు అండి? రండి చూపిస్తా. అంటే వీళ్ళంతా సార్ మన యూనియన్ మెంబర్స్ సార్. మీరు వెళ్ళిన తర్వాత మేము వదలకుండా దీన్ని ఇంత చేసాం సార్. మన యూనియన్ మెంబర్సా? స్పీచ్ కావాలి సార్. ఏ స్పీచ్ అండి? ఈ స్పీచ్ సార్. ఆ స్పీచ్ నేను ప్రిపేర్ అవ్వలేదండి. ప్లీజ్ 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 సార్, ప్లీజ్ ప్లీజ్. ఓకే 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 ఇస్తాను ఇస్తాను. ఓకే ప్లీజ్ ప్లీజ్ లైఫ్లో ఒక టైం తర్వాత లవ్ అనేది లైఫ్లో ఒక ఏజ్ తర్వాత పెళ్ళి అనేది కొంచెం ప్లీజ్ ప్లీజ్. శ్లోకం నంబర్ 48. లవ్ చేసుకునే వాళ్ళు సెల్ఫీ దిగే టైంలోను, పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి ఫోటోల్లో మాత్రమే ఆనందంగా ఉంటారు. మిగతా టైం అంతా అస్సామే. చచ్చాకేలాగా బాక్స్ లోనే ఉంటాం. ప్లీజ్ బతికున్నప్పుడైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ లో బతుకుదాం. ఇల్లు ఆగట్లేదు, తిను ఆగట్లేదు. Finally, మన slogan ఏంటి? సార్, చాలా గ్యాప్ రావడం వల్లే కదా ఈరోజు స్పీచ్ లో కొంచెం తడబడ్డారు. అంటే నేను వేరే స్పీచ్ ప్రిపేర్ అయ్యాను కదా. బట్ యు రాక్డ్. థ్యాంక్ యూ సార్. నేనేసిన ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మర్రి చెట్టు అవుతుందని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇంకో విషయం కూడా ఉందా? 10 days లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక పెద్ద కాలేజ్ ఫెస్ట్ ఉంది సార్. ఆ ఫెస్ట్ లో మనం ఫిలాసఫీ గురించి చెప్తున్నాం. జస్ట్ ఇమాజిన్ సార్, ఇక్కడ ఓన్లీ 500 మెంబర్స్, అక్కడ 5000 మెంబర్స్ ఉంటారు. ఓహో 5000 మెంబర్స్. వెరీ నైస్. ఐ లైక్ యువర్ స్పిరిట్. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఉంటుంది కదా సార్? ఎందుకుండదండి? ఎందుకుండదు? దీనికి ఫౌండర్ ఎవరు? మీరే. నేనే కదా. ఆ బుక్ రాసింది ఎవరు? అది మీరే. అదే ఆ రైటర్ నేనే కదా. మీరే సార్. తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ మీకే ఉంటది. డోంట్ వరీ. గాడ్ బ్లెస్. నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొచ్చండి. హలో, ఎక్కడున్నావమ్మా? నేను పిచ్ హాస్పిటల్ కి 10 మీటర్ల దూరంలో ఉన్నాను. ముందు మీరు ఎవరో చెప్పండి. నేను అమృత వాళ్ళ నాన్నని. అంకుల్ అంకుల్ సారీ, మీ నంబర్ నా దగ్గర లేదు. చెప్పండి. పర్వాలేదు, అయినా నువ్వు అక్కడెందుకున్నావు? తెలిసిన వాళ్ళు ఉన్నారు, చూద్దామని వచ్చానండి. పంతులు గారు ముహూర్తాలు చూస్తానంటున్నారు. మీ వాళ్ళతో మాట్లాడేవా? ముందు నేనే మీతో మాట్లాడారండి. నేనే మీ ఊరొస్తాను. అలాగే బాబు, తప్పకుండా రా. రా రా, కాళ్ళు కట్టు.
అబ్బే సరిగ్గా కడుక్కోమ్మా పర్లేదండి నువ్వు కడుక్కో. నీకేంది నేను బాస్తాగా నువ్వు నేను కడుక్కుంటాను. అయ్యో అంకుల్ ప్లీజ్. అది. ఇప్పుడు రా రా, కూర్చో వద్దులేండి. ఆ టవల్ ఇటు నువ్వు వెళ్ళి భోజనాల ఏర్పాట్లు అవి చూడు. సరే. నువ్వు కూర్చో బాబు. మీరు కూర్చోండి. మీ అమ్మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడేవా? ఆ, నేను చెప్పేది మీరు కాస్త కంగారు పడకుండా వినండి. ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర మీ అమ్మాయి నన్ను చూపించింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదండి. ఆ, ఈ పెళ్లి అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం కోసం. తనకి పెళ్ళొద్దని స్ట్రాంగ్గా ఒపీనియన్ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా ఆ, నేనేనండి. బావా రారా ఏంటిలా? పెద్దానికి సంబంధం కుదిరింది బావా. చాలా సంతోషం రా. అబ్బాయి ఏం చేస్తుంటాడు? హైదరాబాద్ లో మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మంచి విషయం చెప్పావు, అదృష్టవంతుడివి. ఈ విషయం వెళ్ళి మీ అక్కతో చెప్పు. అక్క అక్క పెద్దానికి సంబంధం కుదిరింది. మా బామ్మర్ది ఆ, కూతురికి పెళ్ళంట. పెళ్ళి ఆ, మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ ఆ విషయం చెప్దామని మీ దగ్గరికి వచ్చాను. మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకునే బాధ్యత నాది. నన్ను నమ్మండి. ఎలా నమ్మేది? ముందు ప్రేమొద్దన్నావు, తర్వాత పెళ్ళొద్దన్నావు. అలా అని అందరికీ నేర్పించావు. అది చూసి మా అమ్మాయి అసలు పెళ్ళే చేసుకున్నది. మనం ఉండే ఈ పెద్ద భూమి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది. పద్ధతి అనేది సృష్టిలో నుంచే వచ్చింది. అలాంటి సృష్టిని కాదని మీరు ఇలా ఎలా డెసిషన్ తీసుకుంటారయ్యా? పద్ధతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి సార్. సర్దుకుపోవడానికి టైం పడుతుంది. కొంచెం టైం ఇవ్వండి సార్. నేను బయలుదేరుతాను. ఉంటానండి. భోంచేసి వెళ్ళు బాబు. ఏరా చైతు నువ్వెప్పుడొచ్చావు? పొద్దున్నే దిగాంలే భయ్యా. తెలిసిందా వైజాగ్ లో మన ఆర్టిక్ ఫ్యాన్స్ మనం ఏది గీసినా ఏలం పాటేసేస్తున్నారు. హే విరాట్ బ్రో, లేట్ ఏంటి బ్రో? కమన్ ఎంజాయ్ ద పార్టీ. కమన్ వస్తున్నా బ్రో. ఎవరో పిలవలేదు బ్రో. పిలిచింది నన్ను బ్రో. కమింగ్ కమింగ్. నా వల్ల ఇబ్బంది పడిన మనిషి నన్ను భోంచేసి వెళ్ళమండం ఏంట్రా? ఈరోజు కూతురికి పెళ్లి చేస్తున్నానని ఒక తండ్రి ఆనందాన్ని చూశాను. కూతురికి పెళ్ళవదేమో అని చెప్పి ఇంకో తండ్రి బాధని చూశాను. ఆ భయానికి బాధకి కారణం నేనే. అందుకే నేను స్టార్ట్ చేసిన దాన్ని నేనే ఏం చేయాలి. లేదంటే ఆ తప్పు నాకు లైఫ్ లాంగ్ ఒక గిల్ట్ లాగా మిగిలిపోతుంది. విషయం అమ్మకి చెప్పేచ్చు కదా బావా. ఏంటో చెప్పేది? ఆ అమ్మాయి నాకు కలిసినప్పుడు ఏమంటుందో తెలుసా? సార్ యువర్ గ్రేట్ సార్, సార్ యువర్ తోప్ సార్, సార్ ఇది సార్, సార్ అది సార్ అని అలా అంటుంటే ఆ అమ్మాయికి ఏంటో చెప్పేది? ఆ? సరే నువ్వు చెప్పినట్టే ఆ అమ్మాయికి చెప్పానే అనుకో. కన్విన్స్ అవ్వకపోతే ఆ? తను ఇంకా లైఫ్ లాంగ్ నన్ను నమ్మదు. ఆ రిస్క్ నేను తీసుకునేరా బాబు, నా వల్ల కాదు. మరి ఇప్పుడు ఏడ్ చేద్దాం ఉంటావు బావా. ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరగకూడదు అంటే వాళ్ళు మారాలంటే ఈ విషయంలో అమృత బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ ఆన్ చేయాలరా. ఆపే. ఇప్పుడు అర్థమవుతుందిరా ఆంజనేయ స్వామి విగ్రహం ఊరు చివర ఎందుకు పెడతారా అని. ఎందుకు బావా? మన ఆంజనేయ స్వామికి పెళ్లి కాలేదు కదా, అందుకే ఊరు చివర ఉండి కాపలా కాయమంటారు. నాన్న బర్త్డే. రేయ్ త్వరగా తాగండి రా, మావాడు ఫోన్ చేస్తుంది.